గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము కుర్మా చేసుకుందాం. బఠానీలు తర్వాత మిశ్రమాన్ని మనము గ్రైండ్ చేద్దాము. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మనము ఈ పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా మగ్గాయి కదండి. ఇప్పుడేమో మనము ఇది కొంచెం వేగాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు, తర్వాత వచ్చి పొటాటోస్ రెండు, నేను చిన్న పొటాటోస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టి వాటికి తొక్కలు తీసి పెట్టేసాను. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవచ్చు. ఇలా కలిపేస్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఆహా, చూసుకుంటే ఇలానే తినేయాలనిపిస్తుంది. సూపర్గా ఉంది. కొద్దిగా మనము వీటినంతా సాల్ట్ వేసాం కాబట్టి తిప్పేసుకొని మసాలా వేసుకున్నాం. అన్నీ బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఆల్రెడీ మనము మిక్స్ చేసి ఇందాక మెత్తగా పట్టేసుకున్న కొబ్బరి ఆ పేస్ట్, జీడిపప్పు, కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు పేస్ట్ వేసేసుకోవాలి. అది కొద్దిగా తిప్పేసుకోవాలి. ఒక నిమిషము అలానే పెట్టేసి తర్వాత ఏ వంటకైనా ఉప్పు, కారం, మసాలా లేకపోతే అది కుదరదు. కాబట్టి మనము కారం, ధనియాల పొడి, పసుపు వేసేసుకున్నాము. తర్వాత అలాగే సాల్ట్ లేనిదే వంట కాదు. నలభైమ భాగమైన సాల్ట్ ఉండాల్సింది. సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇది బాగా తిప్పేసుకుందాం. ఇదిగా ఒక 5 నిమిషాలు నిమిషాల తర్వాత చూసినాం కదండి. చూడండి ఎంత బాగా వేగిపోయింది. మసాలా వేగితేనే కూర మంచిగా ఉంటుంది, లేకపోతే స్మెల్ వచ్చి కూర బాగుండదు. ఇప్పుడు ఇది వేగిపోయింది కాబట్టి మనము ఇందాక మిక్సీ కొట్టేసుకున్నాం కదా, అందులో మసాలా వేసుకున్నాం కదా, ఇంకా అందులో వాటర్ వేసుకుంటే అంతా మునిగేంత వరకు నేను వాటర్ వేసుకున్నాను. చూడండి, మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకున్నా. రెడీ అయిపోయిందండి. చూసారా?